హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. మీకు నైట్ నిద్ర పట్టట్లేదు, చదువు మీద కూడా వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. సో ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడడానికి ఒక బుక్ సమ్మరీని మీ దాకా తీసుకొచ్చాను అనమాట. ఆ బుక్ వచ్చేసి థింక్ స్ట్రైట్, ఆథర్ వచ్చేసి డారియస్ ఫోరో. ఈ బుక్లో ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి దాదాపుగా 7 పాయింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆథర్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాడు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి 2 years పట్టింది. ఈ 2 yearsలో చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, చాలా విషయాలు నేర్చుకున్నాడు, అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు. సో వీటిని బుక్ రూపంలో తీసుకొచ్చాడు అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రమ్ కేవోస్ టు క్లారిటీ. ఆథర్ తన నేటివ్ టౌన్ నుంచి లండన్ రావాలనుకున్నాడు. సో లండన్ వచ్చి ఒక హోటల్లో ఉండి ఒక రూమ్ ఎతికాడు అనమాట రెంట్ కోసం. సో దాదాపుగా 2 months పట్టింది ఒక రెంట్ దొరకడానికి ఒక అపార్ట్మెంట్లో. సో అపార్ట్మెంట్ ఓనర్ ఏం చెప్పారంటే, ఓకే మీకు రెంట్కి ఇస్తాను రా అని చెప్పారు. సో ఇతను ఇంటికి వెళ్ళాడు, సామాన్ అంతా ప్యాక్ చేసుకున్నాడు, పేరెంట్స్ని కూడా తీసుకొని అపార్ట్మెంట్లో దిగుదామని వచ్చేసి లండన్కి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ ఓనర్ ఫోన్ చేసింది. సో లేదండి, మాకు ఈ రెంట్ నీకు ఇవ్వలేమో, ఏరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పింది అనమాట. సో పేరెంట్స్ని ఆ సామాన్ అంతా ఆ వెహికల్లోనే ఉంచి ఆ రోజు హోటల్లో ఉండాల్సి వచ్చింది. సో ఆ రోజు నైట్ అంతా కూడా చాలా బ్యాడ్ థింకింగ్ స్టార్ట్ చేశాడు. నా బ్యాడ్ లక్ ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేను ఏం చేసినా ఇలానే అవుతుంది. సో పలు విధాలుగా ఓవర్ థింకింగ్ చేస్తూ బాగా సఫర్ అయ్యాడు అనమాట. నైట్ నిద్ర కూడా పోలేదు. సో ఎప్పుడో తెల్లారుజామున 3కి పడుకున్నాడు, తర్వాత ఎప్పుడు లేచాడో కూడా గుర్తులేదు. సో ఇతను ఓవర్ థింకింగ్కి పేరెంట్స్ భయపడిపోయారు. సో వాళ్ళ పేరెంట్స్ చెప్పారనమాట, ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? సో ఆ ఓనర్ కాదంటే ఇంకొక ఇల్లు దొరుకుతుంది, నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించి ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నావు? సో ఇంత ఓవర్ థింకింగ్ హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి పేరెంట్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు అతను అనుకున్నాడు, ఓకే ఈ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకొక అపార్ట్మెంట్, దీనికి ఎందుకు టెన్షన్ పడడం? సో అందుకని చెప్పి ఎయిర్బిఎన్బి అని లండన్లో ఒక మార్కెట్ ప్లేస్, రెంట్ హౌస్ దొరికే వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది, దాంట్లో లాగిన్ అయ్యాడు. ఇంకొక అపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది, వెళ్ళి చూశాడు, ఆ రోజే అపార్ట్మెంట్లో సెటిల్ అయిపోయాడు. ఓకే, సో తర్వాత అతను ఆలోచించాడు, నైట్ అంతా నేను ఆలోచించిన దానివల్ల ఉపయోగం ఏంటి? అనవసరంగా మెంటల్ టెన్షన్ పెంచుకోవడం తప్పితే. సో నేను సొల్యూషన్ ఆలోచించకుండా ఓన్లీ ప్రాబ్లం మీద ఫోకస్ చేశాను అని చెప్పి అతనంతట తను రియలైజ్ అయ్యాడు. సో ఇక్కడ ఆథర్ ఏం చెప్తారంటే, లైఫ్లో మనుషులకి చాలా థాట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు ఒక జాబ్ అనుకుంటారు, సో ఉన్న జాబ్ నుంచి ఇంకో జాబ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు, దీనికి విపరీతంగా థింక్ చేయడం. ఇంట్లో ఒక ఎల్ఈడి తీసుకురావాలనుకున్నారు, దాని రేట్ హెవీగా అయిపోయింది, దీని గురించి హెవీగా ఆలోచించడం. పలానా వాళ్ళ దగ్గర నుంచి మీరు అది ఎక్స్పెక్ట్ చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళు పలానాది ఇవ్వలేదు. సో దీనివల్ల ఓవర్ థింకింగ్. సో ఈ ఓవర్ థింకింగ్ అనేది ఇమీడియట్గా ఆపేయాలి. దీనికన్నా అసలు ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించగలిగితే అప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ దొరుకుతుంది, అప్పుడు మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు అంటారు ఆథర్. దీన్ని ఏమంటారంటే ప్రాగ్మాటిజం అంటారని. ప్రాగ్మాటిజం అంటే మన మైండ్లో వచ్చే ఆలోచనలు అయితే మనం ఆపలేము, కానీ ఆ వచ్చే ఆలోచనలలో దేన్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, దేని గురించి ఎక్కువ ఆలోచించాలని చూజ్ చేసుకోవడాన్నే ప్రాగ్మాటిజం అంటారు. ఇది మన చేతిలోనే ఉంటుంది కదా అంటారు ఆథర్. ఇలా కాకుండా ఒక ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ దానికి ఒక సొల్యూషన్ ఎత్తకుండా ఇలా డీలా పడిపోతూ సో నిద్ర లేకుండా అయిపోతారు. ఇలా కాకుండా మీకున్న ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంకి మనం ఏమేమి సొల్యూషన్స్ ఆలోచించవచ్చు, దీనివల్ల ఒకవేళ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే దీన్ని ప్రాగ్మాటిజం అంటారు. నెంబర్ 2 వచ్చేసి లైఫ్ ఈజ్ నాట్ లీనియర్. చాలా మంది ఉంటారు, వాళ్ళు చదువుకునే దగ్గర నుంచి జాబ్లో జాయిన్ అయిన తర్వాత లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి. సో మనం గోల్స్ రీచ్ అవ్వడానికి సో పాజిటివ్ పీపుల్ తగులుతారు, నెగిటివ్ పీపుల్ తగులుతారు, ఒక్కోసారి సొసైటీ సపోర్ట్ చేయకపోవచ్చు, ఒక్కోసారి యూనివర్స్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వాలనుకున్నారు, మధ్యలో కరోనా వచ్చింది. ఓకే, సో ఇది అడ్డంకే కదా. సో ఇలానే చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా కామన్. ఎందుకు నాకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయని మనం డీలా పడిపోకూడదు, ఆలోచనల్ని పాజిటివ్ థింకింగ్ వైపు మలుచుకోవాలి. సో ప్రాబ్లానికి సొల్యూషన్ ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇలా అయిపోయింది అని చెప్పి మనం ఎక్కడ స్ట్రక్ అయిపోకూడదు అంటారు ఆథర్. నెంబర్ 3 వచ్చేసి కనెక్ట్ యువర్ థాట్స్. సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, ఈ ప్రాబ్లం ఏదైనా ఒక కేసు ఫైల్ చేస్తున్నప్పుడు దీని నుంచి దీనికి అని డాట్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ ఇలానే మన థాట్స్ కూడా కొన్ని డాట్స్ ఉంటాయి. స్టీవ్ జాబ్స్ చాలా చెప్తూ ఉంటారు, మన పాత లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు మన ఫ్యూచర్ కనెక్ట్ ఉంటుంది. ఆ డాట్స్ ఏంటనేది మనం గుర్తించాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ ఇవన్నీ కూడా మన ఫ్యూచర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మీరు
చిన్నప్పుడు ఎప్పుడో హిందీ చదువుకున్నారు, తర్వాత అసలు 10th తర్వాత హిందీ చదవలేదు. కానీ మీరు ఇప్పుడు ముంబైలో, ఢిల్లీలో జాబ్ చేయాల్సి వస్తుంది అనుకో, మీరు అక్కడ సర్వైవ్ అవ్వడానికి చిన్నప్పుడు 10th వరకు చదువుకున్న హిందీ హెల్ప్ అవుతుంది, ఇంగ్లీష్ హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఈ డాట్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది మనకు తెలియదు. ఇప్పుడు మనకి చాలా హిస్టరీ చెప్తూ ఉంటారు. ఈ హిస్టరీ కూడా మనకు ఫ్యూచర్లో ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఏరే కంట్రీకి వెళ్ళిపోవాలనుకున్నారు, అక్కడ కంట్రీలో ఉండే పాత హిస్టరీ అంతా మీకు ఐడియా ఉంది. అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న బుక్స్లో మినిమం నాలెడ్జ్ ఉంది. సో ఆ హిస్టరీ తోటి మీరు ఇప్పుడు జరగబోతున్న ఫ్యూచర్కి డాట్స్ కనెక్ట్ అయిపోయి ఉంది. ఇలా ప్రతి ప్రాబ్లానికి కూడా ఎక్కడో ఒక డాట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీ ప్రాబ్లానికి కూడా ఈ డాట్స్ కనెక్ట్ చేస్తూ వెళ్ళండి. సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీనివల్ల అయ్యుండొచ్చా, దీనివల్ల అయ్యుండొచ్చా, ఈ రెండింటిని మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ థింకింగ్ ఒక్కదాని మీద ఫోకస్డ్గా ఉంటుంది. ఒక్కదాని మీద ఫోకస్డ్గా ఉన్నప్పుడు మీరు సొల్యూషన్ ఎతకడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందంట రాతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిల్టర్ యువర్ థాట్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం గురించి సొల్యూషన్ ఎతుకుతున్నాం, ఆన్లైన్లోకి వచ్చాం. ఆన్లైన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని వందల సొల్యూషన్స్ కనపడతాయి. అంటే ఓవర్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాము. ఇన్ఫర్మేషన్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించకుండా సో మన ప్రాబ్లానికి కనెక్ట్ అయ్యి ఒక్క థాట్ మీద ఆగాలి, ఒక ఇన్ఫర్మేషన్ మీద ఆగాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీదనే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫిల్టరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ప్రతిదీ ఓవర్ఫ్లో చేసుకుంటూ, ఓవర్ థింకింగ్ చేసుకుంటూ, ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ గందరగోళం అవడం కన్నా ఒక్క ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా పట్టుకొని ఆ థాట్స్ని ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనకి స్ట్రైట్ థింకింగ్ అనేది అలవాటు అవుతుంది. సో ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. సో మనం ఏదన్నా ఒక థాట్ ఇచ్చినప్పుడు మన పాత ఎక్స్పీరియన్స్లు, మనకు తెలిసిన నాలెడ్జ్, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, మనకున్న పాత ఎక్స్పీరియన్స్ని రెండు జోడించి మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం థాట్స్ని ఫిల్టర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5 వచ్చేసి ఇన్సైడ్ యువర్ కంట్రోల్ వర్సెస్ అవుట్ సైడ్ యువర్ కంట్రోల్. ఇక్కడ మన మైండ్ ప్రాసెస్ ఎలా ఉండాలంటున్నారంటే ఆథర్, ఎగ్జాంపుల్కి ఇవాళ మీకు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ కోసం బయలుదేరదామని స్టార్ట్ అవ్వగానే మీకు వర్షం స్టార్ట్ అయిపోయింది. సో వర్షం స్టార్ట్ అయిపోతే అయ్యో ఇలా ఎగ్జామ్ ఎలా రాయాలి, ఓకే, సో ఈ వర్షం ఇలా వచ్చింది ఏంటి, నాకు ఎప్పుడు ఇలానే అవుతుంది, ఈసారి ఇది రాయకపోతే నా ఫ్యూచర్ ఏంటి, ఇలా చెప్పి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి. సో ఓవర్ థింకింగ్లో ఏమైపోద్దంటే మీరు నెగిటివ్గా తయారైపోతారు, డల్ అయిపోతారు. సో ఇదే మూడ్ తోటి సడన్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయినా కానీ మీరు ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయలేరు, నిజంగానే ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకున్న ఆప్షన్స్ రెండే. ఓకే, తడవకుండా వెళ్ళడానికి ఏముంది, రెయిన్ కోటా, లేకపోతే మనం గొడుగు తీసుకొని వెళ్తామా, లేదంటే ఒక వెహికల్ బుక్ చేసుకొని ఆ వెహికల్లో ఇమీడియట్గా వెళ్ళిపోయి కూర్చొని వెళ్ళిపోతామా, లేదా వర్షంలో తడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతామా. ఒకవేళ మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ టెన్షన్ పడకుండా వెళ్ళిపోయామనుకోండి, ఆడికి పోతే ఆటోమేటిక్గా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, చదివిందంతా ఈజీగా గుర్తుంటుంది, ఎగ్జామ్ రాయగలుగుతాం. ఏ పనైనా అంతే. ఎగ్జాంపుల్కి మీరు ఒక యూట్యూబర్ షూటింగ్ చేద్దాం అనుకుంటున్నారు, షూటింగ్ చేద్దాం అనుకునే వరకు కరెంటు పోయింది, నాకు ఇలా అయిపోయింది, అదేంది ఇదేంది అని టెన్షన్ పడ్డారు అనుకోండి. సో మీరు షూటింగ్ టైంకి వచ్చేవరకు మీ మూడ్ బాగోనప్పుడు ఆ సబ్జెక్ట్ క్లియర్గా అవతల వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ వీడియో జనాలకు కనెక్ట్ అయినప్పుడు అది రీచ్ పెరగదు. అదే మీరు కరెంటు పోయింది, ఓకే వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం, ఈలోపు ఇంకొద్దిగా ఈ సబ్జెక్ట్ని, స్క్రిప్ట్ని ఇంకొద్ది క్లియర్ చేసుకుందాం అని చెప్పి మీరు కొద్దిగా స్క్రిప్ట్ మీద ఆలోచిస్తున్నారు అనుకోండి, ఈలోపు పవర్ వచ్చింది. సో చాలా ప్రశాంతంగా మీరు ఆ సబ్జెక్ట్ చెప్పగలుగుతారు కదా. సో కరెంట్ పోవడం మీ చేతిలో లేదు, రెయిన్ రావడం మీ చేతిలో లేదు, ఓకే, సో గవర్నమెంట్ GST తీసుకురావడం మీ చేతిలో లేదు, గవర్నమెంట్ రూల్స్ అని మీ చేతిలో లేదు. మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువ కంగారు పడద్దు. దానికి సొల్యూషన్ ఎతకడం ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ థాట్స్ యూస్ఫుల్ థాట్స్ వల్ల మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అనవసరపు థింకింగ్ వద్దు అనేది ఆథర్ చెప్తున్న పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లుక్ ఎట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినప్పుడు ముందు ఫ్యాక్ట్స్ లెక్కేసుకోవాలి. నేను ఆ సబ్జెక్టు పలానా చదవకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం అయింది, లేదా నేను పలానా క్వశ్చన్స్ ఇలా రాయకపోవడం వల్ల ఇలా ప్రాబ్లం అయింది, ఇలా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది, ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందేమో, ఆ అమ్మాయికి నేను ఇష్టమేమో, ఆ అమ్మాయి నాకు ఇంత ముందే తెలిసేమో, ఇలాంటి ఆలోచనలతోటి ఒక 10 నిమిషాల్లోనే 1,000,000 ఆలోచనలు చేసేస్తే ఉపయోగం లేదు కదా. ఒకవేళ స్ట్రైట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను చూసి ఎందుకు నవ్వారు, నేను మీకు తెలుసా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా, లేదా క్యాజువల్గా నవ్వారా, ఏదో అనుకుంటే సరిపోద్ది కదా. అక్కడున్న 10 నిమిషాల్లోనే అమ్మాయి లవ్ చేస్తుందని మీరు అజంప్షన్లోకి వెళ్ళిపోయి మీ ఆలోచనలు, మీ బ్రెయిన్ గందరగోళం చేసేదానికన్నా స్ట్రైట్గా ఫ్యాక్ట్ తెలుసుకుంటే అయిపోతుంది కదా.
మీ లైఫ్లో జరిగిన ప్రతి పనికి కూడా మీకు కొన్ని ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ క్లారిటీగా మీ మైండ్ అంతా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. ఇది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎక్కడ మైనస్ జరిగింది, ఎక్కడ మనం మిస్టేక్ చేసాం, ఈ మిస్టేక్ను కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎలా ఉంది. దీన్ని ఎప్పుడైతే ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో మీరు సొల్యూషన్ ఎత్తుకుతున్నారు అనుకోండి, దానికి 1,00,000 సొల్యూషన్ దొరుకుతాయి. సో ఆటోమేటిక్గా మైండ్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం, థింకింగ్ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి అంటారు ఆథర్. లాస్ట్ స్టెప్ వచ్చేసి టేక్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్స్. మీరు పొద్దాకా ఆలోచనలు ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ ఏదైతే మనం యాక్షన్ చేయగలుగుతాం, ఏదైతే పని చేయగలుగుతామో అప్పుడే మీ ఆలోచనలకు ఉపయోగం ఉంటుంది అంటారు ఆథర్. దీనికోసం ఆథర్ తన ఎగ్జాంపుల్ చెప్పారు. లండన్లో నాకు అపార్ట్మెంట్ దొరకలేదు, సడన్గా అప్పటిదాకా ఇస్తానన్న అపార్ట్మెంట్ ఓనర్ వద్దన్నారు. సో ఇప్పుడు నేను బాగా థింక్ చేశా, ఏం చేస్తాం ఎలా అని విపరీతమైన థింకింగ్ చేశాను. పొద్దున్న లేచిన తర్వాత మా పేరెంట్స్ చెప్పిన తర్వాత ఆల్టర్నేట్గా నేను ఒక యాప్లో లాగిన్ అయ్యా. ఆ యాప్లో సో నా ఆలోచనలు ఏం చేశాను, ఇంకొక ఇల్లు ఎతకాలనేది నా థింకింగ్. ఇమీడియట్గా నేను ఇంకొక యాప్లో లాగిన్ అయ్యా. ఆ యాప్లో నేను పోస్ట్ చేశాను. నాకు 1 డేలోనే ఇంకొక అపార్ట్మెంట్ దొరికింది. సో ఇక్కడ ఏంటి, నా ఆలోచనలు యాక్షన్లోకి దింపాను. నేను ఇంకొక ఇల్లు ఎతకాలి అని అనుకునేది నా ఆలోచన, దానికోసం నేను ఎతకడానికి నాకున్న సోర్సెస్ అన్ని చూశాను. సో ఎప్పుడైతే యాక్షన్లోకి దిగానో ఆటోమేటిక్గా రిజల్ట్ కనపడుతుంది. ఇప్పుడు మనకు కొంతమంది ఉంటారు, సో సాధ్యంగా ఆలోచనలన్నీ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, ఓకే, ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారు. ఆ ఎగ్జామ్లో మీరు వెళ్ళకముందే సో ఈ ఎగ్జామ్లో నాకు ఈ రిజల్ట్ రాదు, ఈ రిజల్ట్ రానప్పుడు నాకు కిటికీల నుంచి ఒకరు పేపర్ ఇస్తే బాగుండు, లేదంటే నా వాచ్లో ఆన్సర్స్ అన్ని కనపడితే బాగుండు, లేదంటే ఏదో రిమోట్ కంట్రోల్ ద్వారా ఎవరైనా నాకు రోబో సినిమాలో హీరోయిన్కి హీరో హెల్ప్ చేసినట్టు అలా ఎవరైనా చేస్తే బాగుండు. ఈ ఆలోచనలన్నీ కూడా అసలు ఉపయోగం లేని ఆలోచనలు, అవునా కదా? నిజంగా అది పనికిరాని ఆలోచనలు. సో పనికొచ్చేది ఏంటి? సో ఇప్పుడు నేను ఈ ఎగ్జామ్లో కనీసం ఒక 10 క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ అవ్వదు, అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. సో ఒక మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అని ప్రిపేర్ అవ్వదు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చూసుకుంటాను. సో దీనివల్ల నాకు 10 మార్కులు వస్తాయి. అలా ఆలోచించినప్పుడు ఇమీడియట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తాము, వాటినే రాస్తాము. సో ఏదైతే పని చేయడానికి ఈజీగా ఉంటుందో ఆలోచనలు ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సో మన మైండ్ని కూడా కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది అంటారు ఆథర్. ఓకే ఫ్రెండ్స్, సో మైండ్ను కంట్రోల్ చేయడానికి దాదాపుగా 7 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బాగా ఓవర్ థింకింగ్తో సఫర్ అవుతున్నారంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. గో సెల్ఫ్ మేడ్.